గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో డిఎస్ ఆరోగ్యం విషమం అంటూ ఇచ్చారు. ఇంకా ఆయనకి ఇప్పటికే హాస్పిటల్ కుటుంబ సభ్యులందరూ కూడా అడ్మిట్ చేయడం జరిగింది. బీపీ కూడా డౌన్ అయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా బీపీ పడిపోవడం తోటి ఆయనని వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బీపీ డౌన్ అవటం, ఇంకా షుగర్ లెవెల్స్ పెరగడం ఇలా జరిగిన తర్వాత వెంటనే వెంటిలేటర్ పైకి కూడా ఆయన అమర్చారు అనేది ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుంది అనేది మనకి డిఎస్ కి సంబంధించిన ఆరోగ్య విషయానికి సంబంధించి మనకి ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి థర్డ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోద్రా లాంటి ఘటన జరగవచ్చు ఒకవేళ అంటూ కూడా మరి ఉద్ధవ్ చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తర్వాత జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గోద్రాలో జరిగినటువంటి ఘటనలు ఇక్కడ కూడా జరగవచ్చు అనేది, అయోధ్యలో రామ మందిరం ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ తర్వాత జరిగే అవకాశాలు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయంటూ ఉద్ధవ్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వివాదాస్పద వ్యాఖ్యలు అనుకోవచ్చు వీటిని మనం. ఇంకా దానికి సంబంధించి కూడా మనం ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అయితే మొత్తం మనకి ప్రస్తావించింది అయితే మెయిన్ హెడ్లైన్స్ మాత్రం మనకి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినటువంటి విషయం మనం గమనించవచ్చు. అంటే గోద్రా లాంటి ఘటన ఇక్కడ జరగవచ్చు ఒకవేళ అయోధ్యలో రామ మందిరం ప్రారంభిస్తే అనేది ఒకటి. ఇంకొకటి వచ్చేసి డిఎస్ ఆరోగ్య విషయానికి సంబంధించి ప్రస్తుతానికి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. అలాగే ఆయన ప్రస్తుతానికి వెంటిలేటర్ పై చికిత్సను కొనసాగిస్తున్నారు ఆయనకు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా థర్డ్ పేజీలో ఇచ్చారు. ఇక హెల్త్ బులెటిన్ అనేది మనకి విడుదల చేసినట్లుగా ఫస్ట్ ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా టీమిండియా రికార్డు దులిపేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కాస్కో వరల్డ్ కప్ అంటూ కూడా మనకి టీమిండియా వాళ్ళకి సంబంధించి క్రికెట్ వరల్డ్ కప్ కొట్టడానికి మరి ఎంతో కసరత్తులు చేస్తూ ఉంది అంటూ కూడా చాలా మరి ఆటగాళ్లు ఎంతో ముందుండి ఆడుతున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక ఆసియా కప్ లో పాకిస్తాన్ పై 228 పరుగుల తేడాతోటి భారత్ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మన భారత్ ఘన విజయం సాధించింది అనుకోవచ్చు క్రికెటర్స్ అంతా కూడా, క్రికెట్ టీం, ఇండియా టీం అంతా. ఇక విరాట్ కోహ్లీ, రాహుల్ అలాగే ఇంకా చూసి అజయ్ శతకాలు కూడా 5 వికెట్లు పడగొట్టినటువంటి కుల్దీప్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా స్పోర్ట్స్ పేజ్ లో మనకి వివరంగా ఇచ్చేసినట్లుగా చూడవచ్చు మనం. మొత్తంగా అయితే నోనాక్ గ్రాండ్ సలామ్ కి జోకోవిచ్ దే ఓపెన్ చేశారు ఈ యొక్క అనేది కూడా యుఎస్ లో ఓపెన్ చేసినటువంటి ఈ క్రికెట్ టీం కి సంబంధించి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అవన్నీ కూడా 11th పేజ్ లో స్పోర్ట్స్ పేజ్ లో కూడా మనం గమనించవచ్చు అనేది స్పోర్ట్స్ కి సంబంధించి మనకి ప్రధానంగా ఈ రోజు ఆంధ్రజ్యోతిలో అయితే మనం చూస్తున్నాం. సో ఇక మెయిన్ ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఇంకా ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూస్తే ఇంకా పివి రమేష్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా బాబు అరెస్టు హాస్యాస్పదంగా ఉంది నాకు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. బాబు అరెస్ట్ అనేది ఒక హాస్యాస్పదం అంటూ కూడా ఇచ్చారు. ఇంకా నిన్న తెలుగు తమ్ముళ్ళంతా కూడా అక్కడ మరి తెలుగుదేశం పార్టీ అధికారులు అందరూ కూడా మరి అక్కడ బంద్ను ప్రకటించారు. అది కేవలం నామమాత్రంగానే జరిగింది, కానీ అంతకైతే ఏం జరగలేదని కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అరెస్ట్ అనేది అయితే కక్ష సాధింపుగానే చెప్తూ ఉన్నారు అనేది మాత్రం అందరూ చెప్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ గానే చెప్తుంది చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఇక్కడ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు. ఎంతో మంది పేద విద్యార్థులకు రావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసి అంతా కూడా జల్సాలు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి దేవుడు మరి ఎవరికైనా సరే ఎవరి పాపం పండే రోజు వస్తే వాళ్ళ పాపం పండుతుంది అన్నట్లుగా కూడా మరి ప్రతిపక్షాలు అన్నీ కూడా వేరే ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, అన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ తెలుగుదేశం తమ్ముళ్ళు మాత్రం అక్కడ బంద్ ప్రకటించుకున్నారు. ఇంకా అందరు కూడా చాలా ర్యాలీలు రాసరుకులు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ బంద్ ఏమి అంతగా జరగలేదు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే కొంతమంది స్పందిస్తూ ఉన్నారు. బాబుని అరెస్ట్ చేయడం అనేది ఒక హాస్యాస్పదంగా ఉంది తప్ప అసలు ఆయన తప్పేమీ లేదు ఇందులో అన్నట్లుగానే చెప్తూ ఉన్నారు.
ఇంకా చూద్దాం, అధికారులను బాధ్యుల్ని చేయలేదు ఎందుకు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని చూద్దాం. ఇక బాబు జోలికి వచ్చి తప్పు చేశావు అంటూ ఇక్కడ లోకేష్ బాబు కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చంద్రబాబు జోలికి వచ్చి తప్పు చేశావు అంటూ కూడా మరి అధికార పార్టీని సవాల్ చేస్తున్నారు లోకేష్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. జగన్ మూల్యం చెల్లించక తప్పదు అంటూ కూడా లోకేష్ సవాల్ విసిరారు ఈ విషయంలో అంటూ, బాబు జోలికి వచ్చి నువ్వు చాలా తప్పు చేశావు, ఇది గుర్తుపెట్టుకో అన్నట్లుగానే సవాల్ విసురుతూ ఉన్నారు జగన్ కు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా మెయిన్ ఏమిచ్చారు అనేది చూస్తే, సరైన ఆధారాలు లేకుండానే సిఐడి కేసు నమోదు అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఎలా సిఐడి కేసు నమోదు చేస్తారు అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇది యాక్చువల్లీ 2014-18 మధ్యలోనే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచే ఇది కొనసాగుతూ ఉంది ఈ వ్యవహారం అంతా అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అక్కడ జిఎస్టి వాళ్ళ ద్వారా ఇది కోట్ల రూపాయలను విదేశాల నుంచి, విదేశీ డొల్లా కంపెనీల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని చూసి వాళ్ళు జిఎస్టీ వాళ్ళు ఇంత కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి ఎలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీలో తేలినటువంటి విషయం. అప్పటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచే ఈ విషయం కొనసాగుతూ ఉంది అనేది అయితే అధికార పార్టీ వాదన, ఇంకా ఇతరత్ర మంత్రులది కూడా వాదన ఉంది. కానీ ఇప్పుడైతే ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో అసలు సరైన ఆధారాలు అనేవి లేకుండానే సిఐడి కేసు ఎలా నమోదు చేస్తుంది అన్నట్లుగా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక అప్రూవర్ గా మారడానికి నేనేమి క్రిమినల్ని కాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే నేను ప్రభుత్వ విధానం గురించే వివరించాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా బాబుని అరెస్ట్ చేసినప్పుడు రోజుకి 1 కోటి రూపాయల పైననే మరి చెల్లించుకుంటూ ఒక ఢిల్లీ నుంచి అత్యంత ప్రధానమైనటువంటి ఒక లాయర్ని తీసుకొచ్చుకున్నప్పుడు కూడా ఆయన ద్వారా కూడా 1 కోటి రూపాయల పైన ఇచ్చుకుంటూ వచ్చినటువంటి లాయర్ ద్వారా కూడా మరి సరైన మరి ఇంకా రిమాండ్ లేకుండా చంద్రబాబు వైపు న్యాయం నడవలేదు అంటే అంత ఖర్చు పెట్టి చేసినప్పటికీ కూడా ఆయన రిమాండ్కి తరలించే పరిస్థితి వచ్చింది అంటే అంతటి వాదనలు ఈ లెక్కలు ఎలాంటి వాదనలు వినిపించుండొచ్చు. అయినప్పటికీ కూడా చంద్రబాబుకి రిమాండ్ విధించారు అంటే ఖచ్చితంగా అందులో మిస్టేక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఒక లోపల ఏదో కుంభకోణం జరుగుతుంది అనే వాదనలు కూడా ఉండబట్టే ఇంకా దాన్ని రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి నెలకొంది అంటూ అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ అందులో నిజం లేకపోతే మరి అన్ని కోట్ల రూపాయలు ఒక్క రోజుకి వెచ్చించి పెట్టుకున్నటువంటి లాయర్ వాదనలు కూడా నెగ్గలేదు అంటే దాని మీనింగ్ ఏంటి అంటూ కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది చాలా రకాలుగా పరిస్థితి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బాబు అరెస్ట్, దేవుడు చూస్తూ ఉంటాడు ఊరుకోడు అన్నట్లుగా ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఎవరికి నచ్చిన విధంగా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అస్టీస్గా అలాగే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు మరి పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్లో వాళ్ళు కూడా ఇది ముమ్మాటికి తప్పు, ఇది కక్ష సాధింపు, ఇది అనేది కూడా వాళ్ళ వర్షన్లో వాళ్ళు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 వాదనలు కూడా వింటున్నారు. మొత్తంగా అయితే ఈ నెల 22 వరకు కూడా చంద్రబాబుకు రిమాండ్ అయితే విధించారు. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది అయితే మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు లోకేష్ బాబు ప్రెసెంట్ అయితే బాబు జోలికి వచ్చి చాలా తప్పు చేశారు జగన్ అంటూ జగన్కి సవాల్ విసురుతున్నారు. గుర్తుపెట్టుకో, దీని తర్వాత నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు, రానున్న రోజుల్లో గెలిచేది తెలుగుదేశం పార్టీ అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇంకా నేను ప్రభుత్వ విధానం గురించి వివరించాను తప్ప ఇంకా ఏం చేయలేదు, నేను అప్రూవర్ గా మారడానికి నేనేం క్రిమినల్ని కాదు అంటూ పివి రమేష్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే షాడో ఫైల్ ఆధారంగా కేసు అది ఎలా ఫైల్ చేస్తారు అసలు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే ఫైల్ లేకుండా అసలు ఎలా మీరు ఇవన్నీ చేశారంటే పూర్తి ఆధారాలు లేకుండా ఒక మాజీ సీఎం, ఒక మాజీ ముఖ్యమంత్రిని అంత ఇదిగా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం అనేది నాట్ ఏ జోక్. కాబట్టి ఖచ్చితంగా అక్కడ తగిన ఆధారాలు అయితే ఉండొచ్చు అనేది ప్రజల యొక్క వాదన, అటు అధికార పార్టీ యొక్క వాదన ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఆయన అంతవరకు వెళ్ళారు, లేకపోతే ఆయన అంతవరకు ఎందుకు వెళ్తారు అంటూ కూడా అధికార పార్టీ వాళ్ళు, ఇటు ప్రజలు కూడా మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా అందులో ఏమీ లేకపోతే ఎలా మరి దాకా ఎలా వెళ్తారంటూ కూడా ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇంకా మనం చూస్తే ఇక అది దొరకనంత వరకు కూడా ఇంకా ఫైల్ లేకుండా కేసు ఎలా అంటూ కూడా ఇచ్చారు. అది దొరకనంత వరకు కూడా జరిగేదేంటో తెలియదు అంటూ కూడా చెప్తున్నారు. ఇక సీఎంను బాధ్యుని చేసే వ్యవస్థ కుప్పకూలిపోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మీడియాలతో మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. ఇంకా అనేక విషయాలు కూడా ఇక్కడ మనతో షేర్ చేసుకున్నారు. సో అవన్నీ కూడా మనం 13th పేజీలో గమనించవచ్చు అనేది అయితే మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే బాబు అరెస్ట్ అనేది ఒక హాస్యాస్పదం అనేది మనకి పెద్ద హెడ్లైన్ గా మాత్రం ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి
అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా 13th లో చూడొచ్చు. అయితే ఇంకా దీనికి సంబంధించి చూద్దాం. రిమాండ్ నివేదికలో కాకమ్మ కబుర్లు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. ఇప్పటికే చంద్రబాబుకు మాత్రం అక్కడ రిమాండ్ విధించారు. జ్యుడిషియల్ రిమాండ్ అని చెప్పొచ్చు దీన్ని. జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఒక 14 రోజుల వరకు ఆయన అక్కడ వారి కస్టడీలో, పోలీస్ వారి కస్టడీలో ఉంటారు. అక్కడ అనేక విషయాలపై ప్రతిరోజు కూడా ఆయన విచారణ కొనసాగుతూ ఉంటుంది. కానీ ఆయనకు ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేయడం అనేది, ఆయన మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, ఇంకా వయసు పైబడిన రీత్యా ఆయన కొన్ని అప్లికేషన్స్ దాఖలు చేసినప్పుడు అవన్నిటికీ కూడా కోర్టు ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు అన్ని కూడా ఇంటి దగ్గర నుంచే వస్తున్నాయి. కానీ ఆయనని రోజులో ఒకసారి మాత్రం ఖచ్చితంగా విచారణ కొనసాగుతుంది ఆయన మీద అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ రిమాండ్ నివేదికలో కాకమ్మ కబుర్లు చెప్తూ ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. సో ఏం చెప్తున్నారు అనేది చూస్తే, గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టు తప్పు అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకొకటి, తప్పుడు సమాచారంతో నివేదిక సమర్పించారు అంటూ కూడా వాళ్ళ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అలాగే ఇక పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు అంటూ కూడా పోలీసులపై కూడా చెప్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, కానీ అందరూ చెప్పేది చట్టం తన పని తను చేసుకోపోతుంది అనేది ప్రతి ఒక్కరి వాదన. కానీ పోలీసులు కూడా అక్కడ చట్ట వ్యతిరేకంగా పనిచేశారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. సో సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉన్నారు అంటూ పోలీసు వాళ్ళు తప్పులు చేశారు, గవర్నర్ అనుమతి లేకుండా ఎలా చేస్తారు, లేకపోతే తప్పుడు సమాచారంతో నివేదికను ఎలా సమర్పిస్తారు, ఇవన్నీ కూడా మరి కాకమ్మ కబుర్లు రిమాండ్ నివేదికలో కాకమ్మ కబుర్లను వచ్చి అవి చెప్తున్నారు అనేది మనకి ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే ఈ స్కామ్ జగన్ స్కీమ్ అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా ఆస్థాన ఎడిట్ కంపెనీని చూసుకుంటే శరత్ అండ్ అసోసియేట్స్ తోటి స్కిల్ కుట్రపూరితంగా నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగానే దర్యాప్తు కూడా కొనసాగుతుంది అంటూ కూడా దీంట్లో జగన్ స్కీమ్ కూడా ఉంది అన్నట్లుగా జగన్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. కానీ పక్కా సమాచారంతో అన్ని ఆధారాలతోటి ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది అంటూ ఇటు అధికార పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూస్తే, బాబు హయాంలో స్కిల్ తో లబ్ధి పొందారు తప్ప అక్కడ ఎక్కడ కూడా నష్టాలు జరిగినట్లయితే ఏమీ లేదు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం. మేమే సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలోని నాటి విద్యార్థులు, తల్లిదండ్రులు పోస్టింగ్లు కావాలంటే ఆ శిక్షణ ఖర్చు తిరిగి ఇచ్చేస్తాం అంటూ కూడా చెప్తున్నారు. స్కిల్ కేసులో టీడీపీ అధినేతకు బాసటగా నిలుస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది పేరెంట్స్ కావచ్చు. సో అప్పుడంతా కూడా బాబు హయాంలో స్కిల్ తో లబ్ధి పొందామని చెప్పేసి కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు ముందుకు వచ్చినట్టుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే బాబుకు ప్రాణహాని ఉంది అంటూ ఒక వార్తను అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి చూస్తే మనం వయసును పరిగణలోకి తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు. జైల్లో ఎన్ఎస్జి భద్రత కూడా ఉండదు అంటూ కూడా ఇచ్చారు. అలాగే హౌస్ రిమాండ్ లో ఉంచండి అంటూ చెప్తున్నారు. హౌస్ రిమాండ్ లో ఉంచండి, ఖచ్చితంగా ఆయన వయసును బట్టి ఆలోచించండి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక బాబుకు కొంత ప్రాణహాని ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హౌస్ రిమాండ్ అంటే ఇంటి దగ్గర నుంచే అన్ని కూడా కొనసాగించాలి, ఇంటి దగ్గర నుంచే విచారించాలి, ఇంట్లో నుంచి ఆయన ఎక్కడ కూడా బయటికి ఎటు కూడా వెళ్లకుండా ఉండే విధంగా ఇలా ఏర్పాటు చేయండి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై సుప్రీం ఉత్తర్వులు కూడా ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపించారు. ఈ విషయంలో మాత్రం ఇంకా ఆయన తరపు, చంద్రబాబు తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లుద్రా, ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన వినిపిస్తున్నటువంటి వాదనలు ఇవి. ఖచ్చితంగా ఆయనకి హౌస్ రిమాండ్ విధించండి, ఆయన వయసును జ్ఞాపకం చేసుకోండి, ఆయన వయసును బట్టి ఆలోచించండి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా జైల్లో ఎన్ఎస్జీ భద్రత కూడా ఉండదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు సిద్ధార్థ లుద్రా. దీనిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా చాలానే ఉన్నాయి. న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదనలు విన్న తర్వాత ఇంటికంటే జైల్లోనే ఎక్కువ రక్షణ కలుగుతుంది అంటూ కూడా మరికొందరు చెప్పడం, అక్కడ న్యాయవాదులు చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, న్యాయస్థానం చెప్పడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా సిద్ధార్థ లుద్రా వాదనలు విన్న తర్వాత కూడా న్యాయస్థానం చెప్తుంది అంటే ఇంటి దగ్గర ఉండే రక్షణ, ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఇంటి దగ్గర ఉండే రక్షణ కంటే కూడా ఇక్కడ ఉంటేనే ఎక్కువగా రక్షణ ఉంటుంది అంటూ కూడా, అంటే ఇంటి కంటే కూడా జైల్లోనే ఎక్కువ రక్షణ ఉంటుంది ఆ వ్యక్తికి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన ఆరోగ్యం బానే ఉంది అంటూ కూడా ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు చెక్ చేపిస్తూ ఉన్నారు. డే 1 మాత్రం కొంచెం బీపీ డౌన్ అయినట్లుగా అనిపించింది, కానీ ఆ తర్వాత అంతా కూడా సెట్ అయిపోయింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది అంటూ కూడా ఏఏజీ చెప్తున్నారు. కోర్టు తీర్పు నేటికి వాయిదా వేసినట్లుగా కూడా తెలిసింది. అంటే ఇంటి నుంచి రిమాండ్ కొనసాగించాలనే దానికి సంబంధించి, అలాగే ఇంకా అనేక ఇతర విషయాల గురించి ఇంకా కోర్టు ఈ రోజుకి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి సిద్ధార్థ లుద్రాతో విన్నటువంటి వాదనలకైతే స్పందించలేదు, కోర్టు అనుమతించలేదు అనేది అయితే మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆయనకైతే ప్రాణ
చంద్రబాబుకి ప్రాణహాని ఉంది అనేది ఇంటి దగ్గర నుంచి కంటే కూడా మరి జైల్లో ఉంటేనే ఇంకా రక్షణ ఎక్కువగా ఉంటుంది అంటూ కూడా కోర్టు తీర్పునివ్వడం జరుగుతుంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా ఈ రోజుకైతే ఇంకా డీటెయిల్స్ అంతా క్లియర్ గా అయితే ఇవ్వలేదు, కానీ ఈ రోజుకి నేటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. అలాగే బాబుపై ఐఆర్ఆర్ కేసు తెరపైకి సిఐడి సిట్ వారెంట్ చేసినట్లుగా తెలుస్తుంది అంటే ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ 13th పేజీలో మనం గమనించవచ్చు. సో ఈ రోజు మనం ఏ పేపర్ లో చూసినా కూడా అంటే ఆంధ్రజ్యోతిలో కావచ్చు, వెలుగులో కావచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా న్యూస్ ఇచ్చారండి. సో ఈ రోజు పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు ఇవి. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.